కొంతమందికి ఒక మాయదార అలవాటు ఉంది. ఆ ఊరిలోకి వాళ్ళు నివసించే ఆ గ్రామంలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చాలండి, ఎవరామె, ఎప్పుడొచ్చారు, ఎందుకు వచ్చారు అని ఆరాలు తీయటం. ఆరాలు తీయటమే కాకుండా మరలా వేరే వ్యక్తిని పంపిస్తారండి. చూసిరా ఇల్లు ఎక్కడ, ఎట్టుందా ఆమె, ఎలా ఉంది, పొడుగ్గా ఉందా, జుట్టు పొడుగ్గా ఉందా, పొట్టుగా ఉందా, ఎర్రగా ఉందా, నల్లగా ఉన్నాడా, ఎర్రగా ఉన్నాడా, పర్సనాలిటీ బాగున్నాడా, ఎందుకు వచ్చారా, ఇది ఏ ఊర్లో ఉంటారు వాళ్ళు, ఎందుకంటే మీకు ఈ ఆరా, వాళ్ళింటికి ఎవరో వస్తే మీకెందుకండి? అంటే మీరు ఆరాలు తీసేది ఎందుకంటే మీ జీవితాలు మీరు పాడు చేసుకుంటానికి. మీకు తెలియట్లా ఆరాల వల్ల ఎంత నష్టం ఉందో. బైబిల్లో ఒక అతనికి అది ఆ ఆరాలే వాళ్ళ కుటుంబాన్ని చెల్లాచెదురేసిందండి. దావీదు అలానే ఆరాలు తీశాడు. డాబా ఎక్కి కిందకి దిగి అక్కడికి వెళ్ళి చూసిరప్పో, ఎవరు ఆమె, ఆమె ఎవరు, ఆమె పేరు ఏం పేరు, ఆ ఇంటి పేరు ఏం పేరు, ఆమె ఎవరు అని ఆరా తీయించుకున్నాడు ఒక మధ్యవర్తిని పెట్టి. ఈరోజు ఆరాలు తీసి మధ్యవర్తిని పెట్టి చివరికి ఏం చేశాడండి దావీదు? దాని ద్వారా పాపం చేశాడు. ఆ పాపం ఏం చేసింది? మనిషిని పతనం చేసింది, కుటుంబాన్ని పతనం చేసింది, కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి పడేసింది. అదే పాపం. అదే ఆరా తీయటం వల్లే వచ్చింది దావీదు కుటుంబ నాశనానికి తిప్పలు. కొంతమంది మధ్యవర్తులు లేరా? పాపిష్టి పనులు చేయడానికి కలిపే వాళ్ళు మధ్యవర్తులు ఉన్నారండి. మధ్యవర్తులు జాగ్రత్త. నువ్వు చేస్తున్నావంటే వాడికంటే ఎక్కువ శిక్ష నీకు పడుతుంది, జాగ్రత్త. చెప్పురాపో అంటే వెళ్ళి చెప్పొచ్చేవాళ్ళు లేరా? అక్కడ రమ్మను, ఇక్కడ రమ్మను అని మధ్యవర్తులు చెప్పేవాళ్ళు లేరా? జాగ్రత్త, మధ్యవర్తులకి శిక్ష పడుతుంది. ఆరాలు ఇప్పటికైనా సరే ఆరాలు తీయడం మానుకోండి. ఆరాలు తీయటం వల్ల మీకే నష్టం. ఎందుకు? వాళ్ళ ఇంటికి ఎవరో వస్తుంది నీకెందుకు? ఆ ఊర్లోకి ఏరే ఒక కొత్త అమ్మాయి వస్తుంది నీకెందుకు? కొత్త అబ్బాయి వస్తుంది నీకెందుకు? అంత అవసరమా నీకు? నీ 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 ఇల్లు ఏంటి, నీ పని ఏంటి, నువ్వు చూసుకో జాగ్రత్తగా. దేవుడు నీ వైపు చూస్తాడు. నువ్వు వాళ్ళ వైపు చూసి దేవుడు నీ వైపు చూడండి, జాగ్రత్త. ఆరాలు మానుకుంటే ఇకనైనా నువ్వు అందరికీ ఆదృశ్యంగా ఉంటావు అనేది సత్యం. ఆరా తీయడం బహు పెను ప్రమాదం అండి. ఆ